ఉన్నటువంటి వాళ్ళు నిలబడాలి. కనీసం ఎలక్ట్రిసిటీ బల్బ్ ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి, హీట్ వస్తుంది అని ఆలోచించిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టే. సో వన్స్ అగైన్ సో ఇలాగే సైంటిఫిక్ టెంపర్ని, ఇలాగే క్యూరియాసిటీని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి అందరినీ కోరుతూ సో ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మరి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి సక్సెస్ చేయడానికి మన దగ్గరికి ఇచ్చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరి ఎన్నో సలహాలు, సూచనలు, ఎంతో సబ్జెక్టులు మీకు అందించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మరి మీరందరూ అందించాల్సింది ఏంటంటే మీ కరతల ధ్వనులతో సో లోపల మనిషి దూరాడు, అది మనిషి దూరాడని అలర్ట్ రావాలి కదా. రోడ్ సైడ్ క్రాస్ ఇస్తున్నారు, చాలా యాక్సిడెంట్స్ అవుతాయి కదా సార్. మనుషులకు లైట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది మరి అది? అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎగ్జిబిషన్స్ ఇస్తున్నాం. ప్రతి స్కూల్ కూడా ఒక బెస్ట్ 6 ఫ్రమ్ ప్రైమరీ స్కూల్స్ అండ్ 6 ఫ్రమ్ ది హై స్కూల్స్ కూడా అలా బేసిస్ మీద తీసుకొని ఒక 6-7 థీమ్స్ పెట్టుకున్నాము. సస్టైనబుల్ అగ్రికల్చర్, హెల్త్ అండ్ శానిటేషన్, గ్రీన్ ఎనర్జీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇలా 6-7 థీమ్స్ పెట్టుకొని చాలా చేశాము. సో చాలా మంచి స్పందన ఉంది. అన్ని స్కూల్స్ పిల్లలు అందరూ కూడా చాలా యాక్టివ్గా వచ్చి నేర్చుకుంటున్నారు. నేను కూడా అడిషనల్ కలెక్టర్ గారు అందరూ కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని చాలా సైంటిఫిక్గా, చాలా సెన్సర్స్, మన సొసైటీకి ఉపయోగపడేవన్నీ కూడా ప్లాన్ చేశారు. సో ముఖ్యంగా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని కొత్త టెక్నాలజీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ రియల్ లైఫ్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి డెఫినెట్లీ మాకు ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మన జిల్లాలో కూడా ఎవరైతే విజిట్ చేయని పిల్లలు ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా, వారు కూడా ఈరోజు రేపు దయచేసి ఈ యొక్క స్పెషల్గా దీన్ని విజిట్ చేసి దయచేసి వాళ్ళు నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సో విద్యాశాఖ తరఫున చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఈ స్కూల్లో. సో దీనికి సపోర్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. హోస్ట్ గా శాన్ మారియా హై స్కూల్ మా స్కూల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ చీఫ్ గెస్ట్ కలెక్టర్ గారు వచ్చారు. అండ్ డిస్ట్రిక్ట్ డిఓ గారు కూడా పాల్గొన్నారు. అండ్ దెన్ ఈ ఈవెంట్ కి చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ దెన్ 333 సైన్స్ ఫేర్ ఎగ్జిబిట్ అయినాయి. 77 ఇన్స్పైర్ ఎగ్జిబిట్ కూడా హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది 2 days కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు 28th and 29th. So we are happy, and then we are happy to organize each and everything. Food is provided for the students, and then everyone is there. So we are happy, and thank you for hosting for selecting our school as the host. So we are thank you, and andariki kuda dhanyavadalu. And then we appreciate each and every child to grow more and then learn more in the Inspire Science Fair. Thank you.